హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవాంష్క డైరీస్. ఇప్పుడు మీరు వినబోతుంది 'నువ్వుంటే నాది' అతిక స్టోరీలోని 231వ భాగం. రుద్ర తన పిడికిలి బిగించి ఒక్క క్షణం మహిమ గారి వైపు చూసి ఫణీంద్ర చెంప మీద ఫట్ ఫట్ మరి 4 దెబ్బలు కొట్టి తర్వాత అని అడిగాడు. ఫణీంద్ర ఊడిన పంటిని చూసి ఏడుస్తూ ఉంటే చెప్పకపోతే ఇంకా కొడతాడేమోనన్న భయంతో చెప్తాను చెప్తాను, ప్లీజ్ కొట్టద్దు అంటూ మళ్ళీ చెప్పటం మొదలుపెట్టాడు ఫణీంద్ర. మీ అమ్మ వెళ్ళిపోయాక నేను అనుకున్నది జరిగిందన్న సంతోషంలో విక్రమ్ దగ్గరికి వెళ్ళి ఓదార్చే నెపంతో అతనిని అందరి దృష్టిలో పడేయాలని ఫిక్స్ అయ్యి నిదానంగా నడుచుకుంటూ రూమ్ దగ్గరికి వెళ్ళి రూమ్ డోర్ తోసుకుని లోపలికి వెళ్ళి, ఏం చేశావు బావా నువ్వు? నీ పిఏతో నైట్ మొత్తం గడిపావా? ఈ విషయం ఇప్పుడే అందరితో చెప్తాను అని ఆవేశంగా అరిచాను. తల పట్టుకొని బెడ్ మీద కూర్చొని ఉండటం గమనించి బాధపడుతున్నాడని అర్థమై ఇంకా బాధ పెట్టడానికి వచ్చిన అవకాశాన్ని వదులుకోలేక తనని నా మాటలతో హింసించాలని ఫిక్స్ అయి మాట కలిపాను. ఇక మీ నాన్న నా మాటలకి బెదిరిపోయి అంత పని చేయకు ఫణీంద్ర. నిజంగా నాకు ఇదంతా ఎలా జరిగిందో తెలియదు. మీకు తెలుసు కదా నాకు మీ అక్కంటే ఎంత ఇష్టమో. తనకి నేను ద్రోహం చేయగలనా? నైట్ పార్టీలో జ్యూస్ తాగాక నాకు తల తిరిగింది. ఆ తర్వాత రూమ్లోకి ఎలా వచ్చి పడుకున్నానో కూడా తెలియదు. ఆ తర్వాత ఏదేదో జరిగిపోయింది. ఇంతకుముందు మెలకువ వచ్చి చూస్తే నా పక్కన మహిమ అని తలదించుకొని చెప్పుకోలేని పొజిషన్‌లో ఉంది అని గట్టిగా కళ్ళు మూసి చెప్పి, తను అలా ఏడుస్తూ ఉంటే నాకేం జరిగిందో నన్ను తనని చూసి అర్థం చేసుకొని తనని ఎలా ఓదార్చాలో అర్థం కాలేదు. ఎంతో కష్టపడి గొంతు పిగుల్చుకొని ఇప్పుడేం చెయ్యాలని అడిగింది. నాకు ఎంత మాత్రం తనంటే ఇష్టం లేదు. అందుకే ఏం చెయ్యాలో అర్థం కాక నాకేమీ అర్థం కావట్లేదు, కానీ ఈ విషయం బయటికి రాకుండా చూసుకో చాలు ప్లీజ్ అని బ్రతిమిలాడాను. తను నా వైపు కోపంగా చూసి, అంటే ఏంటి మీ ఉద్దేశం? నన్ను వాడుకొని వదిలేస్తారా? అని నా కాలర్ పట్టుకొని ఊగిపోతూ ఉంటే నాకు తన బాధలో న్యాయం ఉందనిపించింది. కానీ అలా అని నేను తనని యాక్సెప్ట్ చేసే పొజిషన్‌లో లేను. నాకు మీ అక్కని తప్ప నా భార్య స్థానంలో వేరొకరిని ఊహించుకోలేను. అదే విషయం తనతో నెమ్మదిగా చెప్పాను, కానీ తను ఒప్పుకోలేదు. పెళ్లి చేసుకొని తీరాలని అడిగింది. నా వల్ల కాదని చెప్పాను. ఎలాగైనా జరిగింది మర్చిపోమని, ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బు ఇస్తానని చెప్పింది. దానికి తను నా చెంప మీద కొట్టి, మీ మీ వాళ్ళు ఉన్నంత వరకు, మీలాంటి వాళ్ళు ఉన్నంత వరకు మాలాంటి అమ్మాయిలు బలవుతూనే ఉంటారు. ప్రతి ఒక్కటి డబ్బుతో కొనలేరని గుర్తుంచుకోండి మిస్టర్ విక్రమ్ అని నాకు వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోయింది. ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు. ఇప్పుడు జరిగిన దానివల్ల తను ఏమైనా చేసుకుంటే జీవితంలో నన్ను నేను క్షమించుకోలేను. అలా అని తనని యాక్సెప్ట్ చేసి నా ప్రేమని జీవితాంతం దూరం చేసుకోలేను. అలా చేసుకొని బ్రతకలేను. ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు ఫణీంద్ర. ప్లీజ్ హెల్ప్ మీ అని బ్రతిమలాడాడు. నాకు అదే కదా కావాల్సింది అని మంచిగా నటిస్తూ, నువ్వు బాధపడకు బావా, నేను ఆ అమ్మాయితో మాట్లాడి అంతా సెటిల్ చేస్తాను. అయినా ఎవరో ఏదో చేస్తే నువ్విలా చేశావు కానీ కావాలని కాదు కదా. నాకు నమ్మకం ఉంది బావ నీ మీద. ఈ విషయం నేను ఎవరితో చెప్పను. నువ్వు కూడా ఎవరితో చెప్పకు. అన్నీ మర్చిపో. నువ్వే నా అక్క భర్తవి. ఇది ఫిక్స్ అవ్వు. ఇక నేను ఆ అమ్మాయితో మాట్లాడతాను. తనని కన్విన్స్ చేస్తాను. నువ్వు బాధపడకు అని చెప్పి విక్రమ్‌ని ఓదార్చి వెంటనే మైండ్‌లో ప్లాన్ అమలు చేసుకున్నాను. ఎలా అయినా సరే విక్రమ్‌ని మా ఇంటి నుంచి దూరం చేసేయాలని. అందుకు అనుకున్నట్టుగానే తర్వాత రోజు మహిమని వెతుక్కుంటూ వెళ్లి బయట కలవాలని చెప్పి కాఫీ షాప్‌లో ఎదురెదురుగా కూర్చొని, చూడు, నిన్న జరిగింది నాకు మొత్తం తెలుసు. నువ్వు మా విక్రమ్ బావ అని మాట ఆపేసి అసహ్యంగా తన వైపు చూడగానే తను చురుగ్గా నా వైపు చూసి, ఏం చెప్పారు? మీ బావగారు. అయినా ఇలాంటి విషయాలు బయటకి చెప్పుకోవటానికి కొంచెం కూడా సిగ్గు లేకుండా పోయిందా ఆయనకి? అవును. ఎందుకు వేస్తుందిలే. ఆడదాని శీలంతో ఆడుకుంటే మీలాంటి వాళ్ళు ఇలాంటి విషయాలు చెప్పుకోవటానికి గర్వంగా ఫీలవుతారు కదా. అందులో మీ బావ అతీతమేమీ కాదని నిరూపించాడు. బట్ తనకి తెలియని విషయం, నేను తనని అంత ఈజీగా వదిలిపెట్టను. ఖచ్చితంగా నాకు జరిగిన అన్యాయానికి బదులు తీర్చుకొని తీరుతాను. అతనితో మాట్లాడి పెళ్లి చేసుకోమని అడుగుతాను అని ఆవేశంగా అంది అప్పటి బాధలో. ఆ మాటకి అందరూ ఒకసారి మహిమ గారి వైపు చూస్తే, మహిమ గారు అలానే తలదించుకొని ఉన్నారు.
ఫణీంద్ర మళ్ళీ మాట్లాడటం మొదలుపెడుతూ, "మీ అమ్మ కరెక్ట్‌గానే థింక్ చేస్తుందని నేను చాలా సంతోషించాను. కానీ తను అంత ఈజీగా మీ నాన్నని వదిలేసి ఎవరితో జరిగిన విషయం చెప్పకుండా పెళ్లి చేసుకోవాలి అనుకోవటం నాకు నచ్చలేదు. మీ నాన్న పరువు నలుగురిలో పోవాలి. దానికోసం నేనే మీ నాన్నంటే మీ అమ్మ మనసులో ద్వేషం నిండేలా చూడు, నువ్వు ఊహించుకున్నంత అక్కడేమీ జరగదు. నువ్వొక లో మిడిల్ క్లాస్ అమ్మాయివి. నీ జీవితం మీద మచ్చ పడితే నీ తల్లిదండ్రులు ఏమవుతారన్న విషయం కూడా మర్చిపోయావు. అండ్ ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, నా బావకి ఆల్రెడీ నా అక్కతో పెళ్లి ఫిక్స్ అయింది. సో, నిన్ను కలలో కూడా యాక్సెప్ట్ చేసే పొజిషన్‌లో ఆయన లేరు. నా అక్క, బావ ప్రాణం కంటే ఎక్కువ. ఒకరినొకరు ప్రేమించుకున్నారు. అలాంటి వాళ్ళ మధ్యలోకి రావాలని చూడకు. నాకు అర్థమవుతుంది నువ్వు దేనికోసం ఇదంతా చేస్తున్నావో అంటూ తన మొహం మీద ఒక చెక్ విసిరేశాను. విక్రమ్ దగ్గర సైన్ చేయించుకుంది. అది చూసి మీ అమ్మ నిర్ఘాంతపోయి కళ్ళు పెద్దవి చేసి నా వైపు చూస్తూ ఉంటే నేను వెక్కిలిగా నవ్వుతూ, "నువ్వు మా బావతో ఒక్కరోజు గడిపినందుకు నీకు ఇస్తున్న పేమెంట్ ఇది. ఇంతకంటే ఎక్కువ ఎక్స్‌పెక్ట్ చేయకు. బికాజ్ మీలాంటి వాళ్ళు దీనికి తప్ప వేరే దేనికి పనికిరారు. అర్థమైందనుకుంటా నేను చెప్పింది." కాదని మా బావకి ఎదురు వెళ్ళే సాహసం చేస్తే జీవితం లేకుండా పోతావు. గుర్తుంచుకో. నువ్వు పెట్టుకునేది పెద్దవాళ్ళతో. వాళ్ళతో పెట్టుకునేది వాళ్ళతో విరోధం అంటే నీతో పాటు నీ ఫ్యామిలీ కూడా చచ్చి శవమై ఉంటుంది అని బెదిరించి అక్కడి నుంచి వచ్చేశాను. తర్వాత నా ప్లాన్ ఎలా అమలు చేయాలో ఆలోచిస్తూ నేను అనుకున్నట్టే మహిమ ఆ చెక్ చూసి ఆవేశంతో ఊగిపోతూ నా క్యారెక్టర్‌ని డబ్బుతో కొలుస్తారా అని ఆవేశంగా మీ నాన్న దగ్గరికి వెళ్ళింది. మరి వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగిందో తెలీదు కానీ, మీ నాన్న తనని ఆఫీస్ నుంచి బయటికి గెంటేశాడు. మరోసారి ఆఫీస్‌లో అడుగుపెట్టే సాహసం చేయొద్దని వార్నింగ్ ఇచ్చి మరి, నేనిచ్చిన చెక్‌తో పాటు అప్పుడే తన మొహం మీద మరో చెక్ కూడా విసిరేసి, మరోసారి తన జీవితంలో కనిపించకూడదని గట్టిగా వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోమని చెప్పారు. అప్పటికే మహిమ మనసు విరిగిపోయింది. మీ నాన్న వైపు ఒక చూపు చూసి వెళ్ళిపోయింది. వాళ్ళిద్దరి మధ్య అక్కడ ఏం జరిగిందో తెలుసుకోవటానికి నేను చాలా ట్రై చేశాను. కానీ మీ నాన్న చెప్పలేదు. ఇటు మీ అమ్మ కనీసం నన్ను కలవటానికి ఇష్టపడలేదు. మీ నాన్న నాకు గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు. జరిగింది మర్చిపోమని. అసలు నా జీవితంలో ఆ రాత్రి లేదు, మరొకరికి చెప్పాలని ట్రై చేయొద్దని. నేను అనుకున్న ప్లాన్ అంతా రివర్స్ అవుతూ, వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగిందో అర్థం కాక జుట్టు పీక్కుంటూ కూర్చున్నాను. అప్పుడే మా అక్కతో మీ నాన్న పెళ్లి సంబంధం కుదిరింది. వెంటనే ముహూర్తాలు కూడా ఫిక్స్ అయ్యి, నెలలోపే పెళ్లి ముహూర్తం ఫిక్స్ అయ్యింది. నాకేం చెయ్యాలో అర్థం కావట్లేదు. మహిమని కలవటానికి వెళ్తే, తను ఎవరిని కలవనని తెగేసి చెప్పింది. తనని కాంటాక్ట్ కావటానికి ఏ దారి దొరకటం లేదు. మరోవైపు మీ అమ్మానాన్నలు మీ నాన్న దగ్గర ఉద్యోగం మానేసిందని తెలిసి ఎందుకని అడిగితే, చేయలేకపోతున్నాను. ఇంతకు మించి ఇంకేం అడగకుండని గట్టిగా చెప్పి ఇంట్లోనే ఉండిపోయింది. కనీసం బయటికి కూడా రావటం మానేసింది. మీ అమ్మని ఎలా కలుసుకోవాలో, జరుగుతున్న పెళ్ళిని ఎలా ఆపాలో అర్థం కాక నాకు పిచ్చెక్కిపోతుంది. రోజులు గడిచిపోతూ మా అక్క, మీ నాన్నల పెళ్లి కార్డ్స్ డిస్ట్రిబ్యూషన్ కూడా జరుగుతూ ఉంది. అప్పుడే నాకు మంచి ఐడియా తట్టి అదే కరెక్ట్ అనుకుని సెపరేట్‌గా ఒక కార్డ్ తీసుకొని మరీ మహిమ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. థాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.